హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా వ్యూవర్స్ అందరికీ ఈద్ ముబారక్ అండి. మా జిమ్కి కూడా ఈద్ హాలిడేస్ ఇచ్చారండి. 3 days జిమ్ క్లోజ్ ఉంటుంది. సో అందుకనే ఉదయాన్నే లేచి మా ఏరియాలో ఉన్న ప్లే గ్రౌండ్కి వచ్చేసాను. ఇక్కడ మనకు ఫుట్బాల్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్ అండ్ రన్నింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఈ రన్నింగ్ ట్రాక్ వచ్చేసి 200 meters ఉంటుందండి. దీని చుట్టూ ఒక 5 రౌండ్లు రన్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతాం. ముందుగా కొద్దిగా వార్మప్ అండ్ బాడీ స్ట్రెచ్ చేసేసుకోవాలండి. మనం 5 rounds రన్నింగ్ కంప్లీట్ చేసేసుకున్నాం. పదండి. అయిపోయాయండి, మన 5 rounds కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కొద్దిసేపు వాకింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. ఈ ప్లే గ్రౌండ్కి మార్నింగ్ టైంలో చాలామంది యంగ్స్టర్స్ ఆల్ కంట్రీస్ నుంచి ఉంటారండి. ఇండియా నుంచి కేరళ వాళ్ళు ఉంటారు, అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, అలాగే ఫిలిప్పీన్స్ వాళ్ళు ఉంటారు. ఫిలిప్పీన్స్ వాళ్ళు అయితే మ్యాక్సిమం బాస్కెట్బాల్ గ్రౌండ్లోనే ఉంటారు. అలాగే ఈవినింగ్ టైంలో అయితే చాలామంది ఫ్యామిలీస్తో వస్తారు. చిన్నపిల్లలు చాలామంది ఉంటారు. చాలా క్రౌడెడ్గా ఉంటుంది ఈవినింగ్ టైం. ఈ ప్లే గ్రౌండ్ పక్కనే ఇంకొక గ్రౌండ్ ఉందండి. ఈ గ్రౌండ్లో ఒక పార్క్ కన్స్ట్రక్షన్లో ఉంది. రియాద్ మున్సిపాలిటీ ద్వారా కన్స్ట్రక్షన్లో ఉంది. నెక్స్ట్ ఇయర్లోగా ఆల్మోస్ట్ అయిపోతుందని అనుకుంటున్నాను. ఇలా వాకింగ్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళి ఏదన్నా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ తన రూమ్కి రమ్మని బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేశాడు. సో నేను కూడా ఒక కండిషన్ పెట్టానండి, నా వ్లాగ్ కోసం ఆ వీడియో షూట్ చేసుకుంటానని. బట్ తను కూడా ఒక కండిషన్ పెట్టాడండి, తనను వ్లాగ్లో చూపించకూడదని. సో తన కండిషన్కి రెస్పెక్ట్ ఇస్తూ మనం ఆ బ్రేక్ఫాస్ట్ ఏందో చూసేద్దాం. పదండి. ఇది మరేదో కాదండోయ్, ఆంధ్ర స్పెషల్ ఆవిరి కుడుము స్టీమ్ ఇడ్లీ. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పదండి. ఆవిరి కుడుముకు కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ, మినపగుండ్లు. ఆవిరి కుడుముతో పాటు మనం శనగపిండి తాలింపు కూడా చేస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు. ఆవిరి కుడుము కోసం మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ నైట్ నానబెట్టాడండి మా ఫ్రెండ్. సో మినపగుళ్ళని ఇలా మంచిగా వాష్ చేసుకొని మిక్సీ పట్టేయాలి. అండ్ ఇడ్లీ రవ్వను నీళ్ళు లేకుండా పిండుకొని ఒక గిన్నెలో తీసుకుందాం. దీని తర్వాత మనం మిక్సీ పట్టిన మినపగుండ్ల మిశ్రమాన్ని ఇలా కలుపుకొని రెండు మంచిగా కలిసేలాగా కలపాలండి. దీని తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ అండ్ ఒక స్పూన్ ఉప్పు వేసి దానిపైన తడిగా ఉండే ఒక క్లాత్ని ఇలా కట్టుకోవాలండి. బట్ ముడి వేయకండి, ముడి వేస్తే మనకు తీయడం ఇబ్బంది మళ్ళీ. సో ఈజీగా తీసేలాగా ఇలా కట్టుకోండి. ఇలా కట్టడం పూర్తయ్యాక రెడీగా ఉన్న మన ఇడ్లీ పిండిని దీనిపైన వేద్దామండి. ఇలా పిండిని చదునుగా వేసుకున్నాక
దీని సైడ్లో మిగిలిపోయి ఉన్న క్లాత్ని ఈ పిండి పైన కవర్ అయ్యేలాగా కవర్ చేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి. అలాగే వీటిని కవర్ చేసేలా ఒక గిన్నె అండ్ కొద్దిగా బరువు ఆవిరి బయటికి వెళ్ళకుండా బరువు పెట్టండి. ఈలోగా మనం శనగపిండి తాలింపు కోసం శనగపిండిని ఒక గిన్నెలో తీసుకొని వాటర్లో మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా కారం కూడా వేసి కలుపుకోవచ్చు ముందుగానే. ఈలోగా మన స్టీమ్ ఇడ్లీ ఒకటి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం జాగ్రత్తగా మన చేతులు కాలకుండా ఓపెన్ చేయాలండి. ముడి వేయడం వల్ల ఇప్పుడు తీయడం ఇబ్బందిగా ఉంటుంది. సో ముడి వేయకపోతే ఇంత ఈజీగా తీయచ్చు. తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలండి. సైడ్లోంచి మనకు నీటి ఆవిరి చాలా వేడిగా తగులుతుంది. చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో, పర్ఫెక్ట్గా అయిందండి స్టీమ్ ఇడ్లీ. ఇలా మనకు కావాల్సినన్ని స్టీమ్ ఇడ్లీలు వేసుకోవచ్చు అండి. బట్ ప్రతిసారి ఈ క్లాత్ని మాత్రం తడి చేసుకోవడం మర్చిపోకండి. దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసి మన శనగపిండి తాలింపుని రెడీ చేసుకుందాం పదండి. దీనికోసం మనం ముందుగా ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేడి చేయాలి. అందులో జీలకర్ర ఆవాలను వేసి వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని మరియు ఆనియన్స్ని ఇందులో వేసి వేయించుకుందాం. అలాగే కొద్దిగా అల్లం ముక్కను కూడా కట్ చేసి ఇందులో వేయించుకుందామండి. ఇలా ఆనియన్స్ వేగాక ఇందులో మనకు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న ఆనియన్స్లో సరిపడా వాటర్ వేసి ఉడికించుకోవాలండి. వెల్లుల్లి కారంలో నెయ్యి వేసుకొని ఇడ్లీ తింటే సూపర్ ఉంటుందండి. అందుకనే కరిగిస్తున్నాము నెయ్యిని. మన ఆనియన్స్ వాటర్ మరిగిపోయాయండి. సో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసి కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే కలపకపోతే ఇది అడుగు అంటిపోతుంది. ఇది వితిన్ 5 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా చిక్కబడే వరకు కలుపుతూ ఉంటే మన శనగపిండి తాలింపు రెడీ అయిపోయిందండి. నా ఫ్రెండ్ పెట్టిన కండిషన్ వల్ల ఈ వీడియో షూటింగ్ అనేది చాలా ఇబ్బందిగా అయిపోయిందండి. తనను ఈ వీడియోలో రాకుండా చూడడానికి కెమెరా యాంగిల్స్ మార్చి తీయాల్సి వచ్చింది. దీనివల్ల వీడియో కూడా చాలా షేకింగ్గా ఉంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మన స్టీమ్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. సో మనం దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం పదండి.
అండి చాలా స్మూత్గా అయిపోయింది. మనం నెయ్యి వేసుకున్నాము, నెయ్యితో ఇడ్లీ టేస్ట్ చేస్తా ఉంటే ఇడ్లీ కారం చూద్దాం. వా చూసారా ఎంత స్మూత్గా ఉందో, ఇంకా తింటుంటే కరిగిపోతుందండి, నోట్లోనే కరిగిపోతుంది. చట్నీతో టేస్ట్ చేద్దాం, శనగపిండి చట్నీ. మామిడి కొత్తగా ట్రై చేశాడు. ఉప్పు సరిపోయిందండి, నాకు ఉప్పు లేకుండా మేము కలిపేసాము. ఉప్పు సెట్. ఉప్పుతో పాటు కారం కూడా, మిర్చి గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా, వీటి కారం సరిపోతుందండి వీటిలో. సూపర్. ఇంకో చట్నీ ఉంది మనకు, చింతకాయ చట్నీ వేసుకున్నాం, దాంతో కూడా ట్రై చేద్దాం. ఓకే, చింతకాయ చట్నీ సూపర్ అండి. ఈ ఊరగాయ చాలా రోజులు అయింది కదా, చాలా టేస్టీగా ఉంది, స్మూత్గా. బిందాస్. మనకి ఇడ్లీ అంటే చాలా ఫేవరెట్, సో ఇది ఆవిరి ఇడ్లీ. ఇంకా అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే స్టీమ్ ఇడ్లీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.